Z900. నిజాంపట్నం నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం స్టార్ట్ అయిపోయాం పొద్దున్నే. చూడండి లొకేషన్ వచ్చేసి మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడ మధ్యలో తినే టిఫిన్ కానీ ఏమన్నా చూద్దాం, ఇంకా ఏమన్నా దారిలో వెళ్ళే లొకేషన్ లో ఇంకేమేమి ఉంటాయి అవి కూడా చూసి పెడతాం. కానీ పొద్దున్నే చూసారు కదా ఎట్లా ఉందో మంచులో. టైం వచ్చేసి 8:18 అవుతుంది. ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ చూసినా పొలాలే. నిజాంపట్నం దగ్గర దగ్గర మనకి 28-30 కిలోమీటర్లు ఉంది. ఇంకో రోడ్డు కూడా ఉంది కానీ అటు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అది 26 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు రేపల్లి వెళ్ళి రేపల్లి మీద నుంచి నిజాంపట్నం వెళ్ళబోతున్నాం. బాబాయ్ ఇక్కడ కళ్ళు కూడా అమ్ముతున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పేటారు మనకి చేతి తయారీ. ఇప్పుడు బట్టలు క్లాత్ అవన్నీ ఇక్కడ తయారు చేస్తారు ఇక్కడే. ఈ పేటే సెంటర్. ఇప్పుడే అక్కడ చిన్న చిన్న రేపల్లె పురపాలక సంస్థ. నాకు వీడియో తీయడానికి సండే తప్పితే ఇంక ఏ రోజు కుదరట్లేదు. మధ్య మధ్యలో రియాక్షన్ కూడా కవర్ చేద్దాం కుదిరితే. రేపల్లో వచ్చేసాం ఫ్రెండ్స్. రేపల్లో ఇదే మసీద్ సెంటర్ అంటారు. రేపల్ల మార్కెట్ ఇది. రింగ్ రోడ్డు మన బేకరీ అదే. మనం రైల్వే స్టేషన్ రోడ్డుకి వెళ్తాము. రైల్వే స్టేషన్ ఎదురుకే వెళ్తాము అంతే డైరెక్ట్గా. ఇది వచ్చేసి రేపల్లె రైల్వే స్టేషన్. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ముందు పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాం. ఆల్రెడీ దీనిలో కొంత ఉంది. ప్రస్తుతాన్ని 13 ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ట్యాంక్ ఫుల్ చేయించేసాం. ఇంకా వెళ్ళిపోవడమే మనం. అవి ఇక మనం స్టార్ట్ అయిపోతాం. ఇది రాజ్యలక్ష్మి థియేటర్ బసవేశ్వర. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. రేపల్లి అది రైల్వే స్టేషన్, ఇది బస్ స్టాండ్. ఇప్పుడు
ఫిష్ మార్కెట్ ఇక్కడ ఎప్పుడు చూసినా రష్ గానే ఉండేది. ఎవరు పిల్లడు ముంగలే చూస్తున్నాడే. ఎవరో కుర్రోలు చూడు ముందర అట్లనే చూస్తున్నాడు. ఏమన్నా ఎక్సైటింగ్. అరే నిజాం పట్నం ఇటు. అవును రోడ్డు బాగానే ఉందా? ఇప్పుడు నేను స్పీడ్కి వెళ్ళాలనుకుంటున్నా. బాగానే ఉండిద్దా? హార్బర్ అక్కడేనా? ఎన్నిసార్లు వెళ్ళా నువ్వు ఎన్నిసార్లు? అవునా, మరి ఎక్కడ ఏం చేస్తున్నావురా? Z900 ఇంకా ఎవరు చూడలేదు కదరా. ఏంది ఇక్కడ దాకా వస్తుందా సౌండ్? ఇంకా సైలెన్సర్ మార్పించలే అబ్బా, ఇంకా సైలెన్సర్ మార్పించలే లేకపోతేనా. తొమ్మిది అయిందిగా. హార్బర్ వీళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఇట్లానే ఎండ పెట్టేస్తారా? ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఎండి చేపలు మన మార్కెట్లో ఇవన్నీ అమ్ముతారు చూడండి. అది ఇక్కడ ఎండ పెడుతున్నారు. ఇవేంటంట అన్ని పీతలు మొత్తం గుట్ట వేశారు. మొత్తం అది ఇవన్నీ ఎండి చేపలే ఏలాడ తీసాడు ఎండ చీప. ఇవన్నీ ఎండి చేపలు. ఉప్పు కూడా మొత్తం ఇక్కడ నుంచే చేస్తారు అనుకుంటా, కళ్ళు ఉప్పు. ఇది ఎవరిదో మరి ఇల్లు కాలిపోయింది. ఎండి చేపలు నాకు కాలిపోయినాయి. ఎండి చేపలు కాన్సెంట్ కాలిపోయింది. మరి ఏం జరిగిందో ఏంటో. ఇక్కడ నుంచి నాకు తెలిసి హార్బర్ దగ్గరలోకి వచ్చేసాం అనుకుంటా. అది లైట్ హౌస్ కనిపిస్తుందా? లైట్ హౌస్ కనిపిస్తుందా?
నిజాంపట్నం లైట్ హౌస్ వాహా. ఇది చూడరా దీని ఇంజన్ ఎంత ఉందో. నాకు తెలిసి ఇది ట్రాక్టర్ ఇంజన్ అయి ఉండిద్దిరా. ఏంది ఇప్పుడు ఇంత ఈ ఇంజన్ ఈ షిప్ మొత్తాన్ని నడిపిస్తుందా? మొత్తం చెక్క ఇంటీరియర్ చూడండి కొంచెం ఎట్లా ఉందో. కోటిగాడు అదేంటి వాటర్ ట్యాంకరా? చూసారా ఈ సముద్రపు తాబేళ్ళు దగ్గర దగ్గర వీటికి 100-200 ఏళ్ళు ఉంటాయి. కానీ చనిపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇదే నిజాంపట్నం బీచ్. ఈ రోడ్డు ఉందే డైరెక్ట్గా సగం దూరం సముద్రంలోకే ఉంది. వెళ్దాం, అటు కూడా వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం. ఇది బోర్డర్ అనమాట. ఇది దాటి లోపలికి వెళ్ళకూడదు. దీన్ని అవతల పక్కకి వెళ్ళగలుగుతాను, అవతల పక్కకి వెళ్దాం. మనం అక్కడ దాకా వెళ్ళి ఆ చివరి దాకా వెళ్ళి, కాకపోతే అక్కడ దాకా వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్ ఎలా లేదంట. వెళ్దాం, మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ సీనరీ అయితే చూడండి. అక్కడ ఏదో ఇంకా కొన్ని తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక తాబేలు ఉంది చనిపోయి. మొత్తం నడుచుకుంటానే వెళ్ళాలి. ఓ చివరి వరకు బండ్లు అయితే అలౌ లేదు.
మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం. పొద్దునంతా మంచుతో బాగా చలిగుంది ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఈ 10:20కి ఎండ మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క రాయి చాలా పెద్దది అనుకోండి, చాలా చాలా పెద్దవి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇక్కడ నుంచి కంట్రీ మీద మొత్తం బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. మనం ఇప్పుడు దీని మధ్యలో ఉన్నాం. ఇంకా మనం ముందరికి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది, వెళ్దాం అక్కడికి కూడా. ప్రస్తుతానికి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ ఇది మొత్తం సముద్రం మధ్యలోకి వేసారు రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ పైన ఉంది. కిలోమీటర్ వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది. అక్కడికి వెళ్ళినా ఇంకా చూపిస్తాను, పదండి వెళ్దాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఇది మొత్తం 2 బ్రిడ్జిలు అనుకుంటా. ఒకటి ఇది ఇప్పుడు మనం నడుస్తుంది, ఇంకోటి అది. ఇంకా అది కూడా బాగానే ఉంది, అది కూడా. కాకపోతే వెహికల్స్ ఏవి అలౌ చేయట్లేదు. దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంది లోపలికి నడవడానికి. కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది, రావచ్చు వచ్చి. ఇది టూరిస్ట్ ప్లేస్ లాగే ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కొనుక్కోవడానికి కానీ వాటర్ కానీ ఇక్కడ దగ్గరలో ఇంకా ఏం లేవు, అంటే ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లో అంటే ముందర ఇక్కడికి వచ్చినట్టయితే ముందర అన్నీ మనం వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ తెచ్చుకుని ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా బాగానే ఉంటుంది. ఇక్కడ చేపలు కూడా తక్కువ రేటుగానే ఉన్నట్టున్నాయి. అంటే బయట మన ఊర్లో అమ్మేదాటితో పోలిస్తే ఇక్కడ సముద్రం చేపలు చాలా టేస్ట్గానే చాలా బాగుంటాయి. ఇక్కడ తక్కువ రేట్లోనే ఉన్నాయి. మీకు కావాల్సిన చేపలన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫ్రెష్వి. ఇప్పుడే పట్టుకుని వస్తారు. ఇక్కడ సముద్రంలో వేటకి వెళ్ళేసి మొత్తం పట్టుకుని వస్తారు అనమాట. సరిపడా ఫుడ్ తీసుకొని వేటకి వెళ్తారు. వేటకి వెళ్ళి ఒకేసారి చాలా ఒక టన్నుల్లోనే ఉంటాయి చేపలు. దానిలో రకరకాల చేపలు. అవన్నీ ముందల మన ఊర్లలో కంటే అవి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతాయి వేరే వేరే దేశాలకి. షిప్స్లోనే వెళ్ళిపోతాయి. పార్సిల్స్ కార్గో షిప్స్లోనే మ్యాక్సిమం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే ఇంకా ఈ బ్రిడ్జికి ఎండ్. ఇంక ఇక్కడ నుంచి ముందరికి ఇంకా లేదు, ఇదే ఎండ్. నాకు తెలిసి ఇది చాలా సముద్రం లోపలికి, చాలా లోపలికి వచ్చేసాం. దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల వరకు లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు. వెళ్దాం, ఇంకా ముందరికి వెళ్దాం. అదే డెడ్ ఎండ్. చుట్టుపక్కల ఇక మనం ఆల్రెడీ సముద్రం మధ్యలోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక వాటర్ ఇక్కడ నుంచి పైకి వచ్చేస్తున్నాయి. వెహికల్స్ ఒకటి మాత్రం అలౌ చేస్తే ఇక్కడ దాకా రావచ్చు. కాకపోతే వెహికల్స్ అలౌ చేయడానికి లేదు. ఇక్కడతో రోడ్డు అయిపోయింది. ఒకసారి చూడండి, కింద చూడండి. మీకు సముద్రమే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా,
ఇదే మన బే ఆఫ్ బెంగాల్, ఇక్కడతో ఇది లాస్ట్. ఇక దీనిలో కూడా కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది, ఇదే లాస్ట్. ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు బోట్లు కూడా వేటకి వెళ్తున్నాయి. బోట్ ఉంది, ఇప్పుడు ఒక బోటు రాబోతుంది, అది కూడా ఇప్పుడు వెళ్తుంది. వేటకి వెళ్తే మళ్ళీ 1 month వరకు మళ్ళీ తిరిగి రారు. 1 month కానీ 15 days కానీ వాళ్ళు ఈ సముద్రం మధ్యలోనే వేటలోనే ఉంటారు. ఎటు చూసినా మొత్తం నీళ్ళే ఉంది. నైట్ టైం కనుక ఇక్కడికి వస్తే ఈ సౌండ్స్కి భయం వస్తుంది. కాకపోతే నైట్ టైం ఇక్కడ ఎలా లేదులే, కాకపోతే ఇది కూడా కొంచెం డేంజర్ ఏరియానే. ఇటువైపు మ్యాక్సిమం ఎవరు రారు. ఇప్పుడు చూడండి ఒకసారి మొత్తం, మీకు ఏం కనిపించదు మొత్తం. డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి, డాల్ఫిన్స్ ఎగురుతున్నాయి. అది కూడా అక్కడికి వెళ్ళి సముద్రంలో వేటకి వెళ్తున్న పడవలు అయ్యి. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. అదే ఇక వర్షం పడే టైంలో ఇంకెట్లా ఉంటుందో తెలియదు, కానీ డాల్ఫిన్స్ మాత్రం అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి. నిజాంపట్నం టూర్ వీడియో. నాకు తెలిసి మీరందరూ దీన్ని వ్యూస్ ఇవన్నీ చూడండి, తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి ఈ ప్లేస్ని. వస్తే మాత్రం ఇక్కడ ఫిష్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా కొనుక్కునేయాలండి తక్కువ రేటు బయట మీద. ఈ ప్లేస్ అయితే టూరిజంగా బాగానే ఉంది, కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త రండి. ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ లేదు. ఇక్కడ సముద్రంలో అయితే మనకి డాల్ఫిన్స్ అవి కూడా కనిపిస్తున్నాయి, కానీ క్యాప్చర్ చేయడానికి అవి కొంచెం దూరంలో ఉన్నాయి. మీకు వ్యూ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి వచ్చి మీరు కూడా విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ మీరు వెళ్ళినట్టయితే కింద కామెంట్స్లో చెప్పండి. ప్లేస్ కావాలి, చాలా దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్ళేసరికి మన పని అయిపోద్ది. వాటర్ కూడా లేవు.